భోగాపురానికి దారేది అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధమవుతున్న వేళ అన్ని వర్గాల నుంచి ఎదురవుతున్న ప్రశ్నే ఇది. కనెక్టింగ్ రోడ్స్ నిర్మాణంపై దృష్టి పెట్టని కారణంగా డొమెస్టిక్ ప్యాసింజర్స్ తీవ్ర ఇబ్బందులు పడటం ఖాయమనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఉత్తరాంధ్రకు గేమ్ చేంజర్ లాంటి అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణాలు తుది దశకు చేరుకున్నాయి. ఇప్పటికే ట్రయల్ రన్ విజయవంతం కాగా ఆగస్టులోపు ప్రారంభించేందుకు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే అత్యంత కీలకమైన కనెక్టింగ్ రహదారుల నిర్మాణం పూర్తి కాకుండానే హడావుడి చేయడం వల్ల ఎయిర్పోర్టుకు డొమెస్టిక్ ప్యాసింజర్స్ చేరుకోవాలంటే దాదాపు 2 గంటల సమయం పడుతుంది. ప్రస్తుతం సిటీ మీదుగా వెళుతున్న ఓల్డ్ నేషనల్ హైవే చెన్నై కోల్కతా 16వ నంబర్ జాతీయ రహదారిని అనుసంధానం చేస్తూ 7 రహదారులు నిర్మిస్తోంది VMRDA. అయితే ఇవేవి ఎయిర్పోర్టుకు చేరుకునేందుకు పూర్తి స్థాయి అనుకూలమైన మార్గాలు మాత్రం కాదు. దీంతో పోర్ట్ టు ఎయిర్పోర్ట్ ప్రతిపాదిత కోస్టల్ కారిడార్ ప్రాజెక్ట్ మళ్లీ తెరపైకొచ్చింది. కైలాసగిరి, రుషికొండ, భీమిలి మీదుగా భోగాపురం వరకు 55 కిలోమీటర్ల బీచ్ కారిడార్ ప్రతిపాదనలకు గత ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ తెచ్చింది. కైలాసగిరి నుంచి ఎయిర్పోర్ట్ వరకు 6 వరుసల్లో బీచ్ కారిడార్ నిర్మాణం చేపట్టాల్సి ఉంది. భీమిలి నుంచి భోగాపురం వరకు 19.66 కిలోమీటర్ల పొడవున గ్రీన్ఫీల్డ్ కారిడార్ వస్తుంది. అంటే ఇది కొత్తగా వేయాల్సిన మార్గం. దీనికి భూసేకరణతో పాటు నిర్దిష్ట కాల పరిమితి అవసరం. కనెక్టివిటీ అభివృద్ధి చేయకుండా ఫ్లైట్స్ ఆపరేషన్స్ ప్రారంభిస్తే ప్యాసింజర్స్ కు ఇబ్బందులు తప్పవన్నది వైసీపీ వాదన. బాబుర్ ఎయిర్పోర్ట్ దారి చెప్పండి, ఎయిర్పోర్ట్ దారి చెప్పండి. అక్కడ ఇంత పెట్టి ఇన్ని చేసి జగన్మోహన్ గారు బ్రెయిన్ దాన్ని తీసుకొచ్చి ఎయిర్పోర్ట్ కడితే దానికి దారే లేదు, ఇలా ఉంది ఈ పరిస్థితి అని చెప్తారు. నేను నాకు చేస్తే కృషి 2 సంవత్సరాలు అయ్యి కనీసం ఎయిర్పోర్ట్కి దారి లేకపోయింది. దౌర్భాగ్య స్థితిలో ఉంటున్నాయి. ఇప్పుడు వీళ్ళు వచ్చి మాట్లాడతారా? బాబుర్ ఎయిర్పోర్ట్ కదంటే ఢిల్లీ కంటే దూరం. ఇప్పుడు ఎయిర్పోర్ట్ రావాలంటే 1:40 నిమిషాలు ఇది విజయం నుంచి పడుతుంది. ఇప్పుడు బాగా రావాలంటే వైజాగ్ 2 గంటలు. విశాఖ పోర్ట్ నుంచి కైలాసగిరి వరకు ప్రస్తుతం ఉన్న 30 మీటర్ల రహదారిని 40 మీటర్లకు విస్తరిస్తారు. అక్కడి నుంచి భోగాపురం వరకు రహదారిని 60 మీటర్ల వెడల్పున నిర్మిస్తారు. ఈ మార్గంలో కొన్ని చోట్ల ఎలివేటెడ్ కారిడార్లు కూడా వస్తాయని అధికార వర్గాలు చెబుతున్నాయి.